మరి మీరు జూమ్ ఇన్ లెట్ మీ పుట్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్. ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రజా ఆరోగ్యాన్ని మీరు ఎందుకు అసలు ఒక వేరే మోడల్ దాన్ని ప్రైవేటైజేషన్ అంటే మీరు ఒప్పుకోవట్లేదు, లేదా మేము ఒప్పుకోవట్లేదు. మీరు ప్రభుత్వంలో నడపాల్సిన దాన్ని మీరు ఎందుకు చేతులు ఎత్తేసి ప్రైవేట్ వాడికి ఇస్తున్నారు? చెప్పండి నాకు ఒకటి. ఇక్కడ ఒక ఈ అర్థవంతమైనటువంటి చర్చ ఒకటి జరగాలి. జూపూడి గారు, మనము గుంటూరు ఒక నిమిషం సార్ వారిని అడిగే ముందు సార్, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒక రివ్యూ తీయండి. అక్కడ పేషెంట్లని ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి కాంపౌండర్లు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళు ఏ మేరకు టేక్ కేర్ చేస్తున్నారు, ఏ మేరకు చూస్తున్నారని చూడండి. దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా ఉంది. నేను లైవ్, చాలా దుర్మార్గమైన పరిస్థితులు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ గారు ఒక పేషెంట్ని, డయాలసిస్ పేషెంట్ని నేను రిఫర్ చేసినా పట్టించుకునే పరిస్థితి. పేషెంట్ హాస్పిటల్లోనే చచ్చిపోయాడు. ఎవరు చెప్తాం? అందువల్ల చెప్పలే నేను. ఎవరికి చెప్పాలి? ఇక్కడ ఎమ్మెల్యే చెప్పినా నో రెస్పాన్స్, ఎంపీ చెప్పినా రెస్పాన్స్ లేదు. ఎవరికి చెప్పాలి అంటే ప్రభుత్వ అండర్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి పని చేసినా పని చేయకపోయినా అతన్ని ఎవరో కూడా అతని మీద కమాండింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రెక్టిఫై చేయాలి అంటే దాని అర్థం 40 సంవత్సరాలు 45 సంవత్సరాల అనుభవం మొత్తం ప్రభుత్వాన్ని నడపలేక చేతులు ఎత్తేసి వేరే వాడికి ఏటివేనా? జూపూడి గారు, ప్రైవేటైజేషన్ తప్పు అయితే గంగవరం పోర్టుని ఎందుకు అమ్మేసాం చెప్పండి? ప్రైవేటైజేషన్ వారిని చెప్పండి. ఎందుకంటే ఈ చర్చ ఈ మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రుల మీద కూడా చర్చ జరగాలి. అసలు ప్రభుత్వ హాస్పిటల్లో సార్ అంతెందుకు సార్, ఇదే హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రికి వెళ్తే పేదవాడు డబ్బులు లేక వైద్యం అందక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ చచ్చిపోతే అక్కడి నుంచి అంబులెన్స్ లో ఇంటికి పోవాలంటే అంబులెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ముఠాలుగా శవాన్ని పీక్కొని తింటున్నారు. చచ్చిపోయిన శవాలను పీక తింటున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మాఫియాగా ఏర్పడి పరిస్థితి ఏంటప్పుడు అదే ఎవరికి చెప్పుకోవాలి? జూపూడి గారు, ఎలా మనం ఎలా అధిగమించాలి? మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ వేసారండి. మై ఆన్సర్ విల్ బి లైక్ దిస్. మనకున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధకమైన రాజ్యాంగపరమైనటువంటి అనుభవం మొత్తం కూడా మనం వదిలేసుకొని ప్రైవేట్ వాడి చేతిలో పెట్టేసి పేదవాడి ప్రాణాలని పణంగా పెడదామా, లేకపోతే చౌకగా ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ లో అక్కడక్కడ ఎక్కడైనా నిర్లక్ష్యం పొరపాటు ఉంటే సెట్ చేసుకుందామా? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్.